ఎవరినైనా పూర్తిగా నమ్మే ముందు ఒక విషయం తప్పకుండా తెలుసుకోవాలి. మనకి ఒక మనిషి ఎంత బాగా తెలుసు అనుకున్నా సరే, మనం వాళ్ళని ఎంత నమ్ముతున్నామో, వాళ్ళు కూడా మనల్ని అంతే నమ్ముతున్నారా అనేది ఒక్కసారి ఆలోచించుకోవాలి. అందరికీ నమస్కారం. మన ఇంటి కథలు ఛానల్‌కి స్వాగతం. ఈరోజు నేను చెప్పబోయే విషయం మనలో చాలామందికి ఎప్పుడో ఒకప్పుడు ఎదురై ఉంటుంది. ముఖ్యంగా మనం ఎవరినైనా చాలా క్లోజ్‌గా భావించినప్పుడు వాళ్ళతో మన వ్యక్తిగత విషయాలు, మన ఇంటి విషయాలు, మన బాధలు, సమస్యలు అన్నీ చెప్తుంటాం. ఎందుకంటే మనకి వాళ్ళ మీద ఉన్న నమ్మకం. ఇతను నా ఫ్రెండ్ కదా! ఈవిడ నా మనిషే కదా! వీళ్ళతో చెప్పకుండా ఇంకెవరితో చెప్పుకుంటాం అని అనుకుంటాం. కానీ ఇక్కడే మనం ఒక చిన్న విషయం అర్థం చేసుకోవాలి. మనం ఒకరిని నమ్ముతున్నాం కాబట్టి వాళ్ళు కూడా మనల్ని అదే స్థాయిలో నమ్ముతున్నారని అర్థం కాదు. వాళ్ళు చెడ్డవాళ్ళని కూడా అర్థం కాదు. వాళ్ళు మన గురించి బయట చెప్పాలని కాదు, చెప్తారని కూడా కాదు. కానీ వాళ్ళ జీవితంలోని ప్రతి విషయాన్ని మనతో పంచుకోకపోవచ్చు. వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో, వాళ్ళ వ్యక్తిగత సమస్యలు ఏంటో మనకి చెప్పకుండా ఉండొచ్చు. ఎందుకంటే ప్రతి మనిషి తన వ్యక్తిగత జీవితంలో కొన్ని హద్దులు పెట్టుకుంటారు. వాళ్ళ హద్దులు పెట్టుకున్నారన్న విషయం బహుశా మనకి తెలియకపోవచ్చు. అయితే ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం ఒకటి ఉంది. కొంతమంది మన ఇంట్లో జరిగే విషయాలన్నీ ఎదుటి వాళ్ళకి తెలియకుండా జాగ్రత్తగా దాచిపెడుతున్నాం అని అనుకుంటారు. కానీ నిజం ఏంటంటే కొన్ని విషయాలు ఎదుటి వాళ్ళకి తెలిసే ఉంటాయి. ఎలా తెలిసాయో మనకు కూడా తెలియకపోవచ్చు. ఎవరో చెప్పి ఉండొచ్చు, ఏదో సందర్భంలో ఎదుటి వాళ్ళే గమనించి ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో మన బిహేవియర్ చూసి కూడా ఎదుటి వాళ్ళకి ఈజీగా అర్థమైపోతూ ఉంటుంది. కానీ మంచి వ్యక్తిత్వం ఉన్న మనుషులు ఎదుటి వ్యక్తిగత విషయం మనకి తెలిసింది కాబట్టి దాన్ని ఇంకొకరి దగ్గర చెప్పడం మంచిది కాదని వాళ్ళే ఒక హద్దు పెట్టుకుంటారు. అది చాలా గొప్ప విషయం. కానీ ఇదే సమయంలో మనం ఇంకో విషయం కూడా నేర్చుకోవాలి. మనకి ఎదుటి వ్యక్తి గురించి తెలిసిన ప్రతీదీ వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేనట్టే, మన గురించి తెలిసిన ప్రతీది కూడా వాళ్ళకి మనమే చెప్పాల్సిన అవసరం లేదు. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే మనం ఎవరినైనా బాగా నమ్మినప్పుడు ఏం చేస్తాం, మన బాధ చెప్తాం, మన కుటుంబ సమస్యలు చెప్తాం, మనకి వచ్చిన డబ్బు సమస్యలు చెప్తాం, ఇంకా పర్సనల్గా వెళ్ళి మన భర్తతో లేదా భార్యతో జరిగిన గొడవ కూడా చెప్పేస్తుంటాం. కొన్నిసార్లు మనకి ఉన్న భయాలు కూడా చెప్తాం. నాకు ఈ విషయం అంటే భయం, నాకు ఈ విషయంలో చాలా బాధగా అనిపిస్తుంది, నాకు ఈ వ్యక్తి అంటే ఇష్టం ఉండదు, ఇలా మన మనసులో ఉన్నదంతా కూడా బయట పెట్టేస్తుంటాం. ఆ టైంకి మనకి చాలా తేలిగ్గా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే అంటుంటారు కదా, మనసులో ఉన్నది ఎవరికైనా చెప్తే ఆ భారం తీరిపోతుంది అని. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మనం చెప్పిన ప్రతి విషయం ఎదుటి వ్యక్తి జీవితాంతం కూడా మనకి రహస్యంగానే ఉంచుతాడని గ్యారంటీ ఇవ్వలేడు కదా. ఈరోజు మనకి చాలా క్లోజ్గా ఉన్న వ్యక్తి రేపు కూడా అదే స్థాయిలో ఉంటాడా? అది మనకి తెలియదు. సంబంధాలు మారచ్చు, స్నేహాలు మారచ్చు, మనుషుల మధ్య దూరాలు కూడా రావచ్చు. అలాంటి సమయంలో మనం ఇప్పుడు చెప్పిన వ్యక్తిగత విషయాలు మనకి ఇబ్బందిగా మారే అవకాశం ఉంటుందేమో అనిపిస్తూ ఉంటుంది. అందుకే నేను చెప్పేది ఎవరిని నమ్మకండి అని కాదు, నమ్మండి, కానీ పూర్తిగా మీ జీవితాన్ని ఒకరి చేతిలో పెట్టేయకండి. ఇంకో విషయం మీరు ఎప్పుడైనా గమనించారా? ఒకసారి ఆలోచించండి. కొంతమందికి మన జీవితంలోని విషయాలు తెలుసుకోవడం మీద చాలా ఆసక్తిగా ఉంటుంది. ఏమైంది, ఎందుకు అలా ఉన్నావు, మీ ఇంట్లో ఏమైనా జరిగిందా, నువ్వెందుకు బాధపడుతున్నావు అని పదే పదే అడుగుతారు. మనం చెప్పకపోయినా సరే మళ్ళీ అడుగుతారు. చివరికి మనం విసిగి అసలు విషయం ఏంటో కూడా క్లియర్గా చెప్పేస్తామేమో. కానీ వాళ్ళు మాత్రం తమ విషయాలు చెప్పరు. ఇక్కడ కూడా మనం వాళ్ళని చెడ్డవాళ్ళు అని అనుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఒక విషయం మాత్రం గమనించాలి, మన వ్యక్తిగత విషయాలను తెలుసుకోవడంలో వాళ్ళకి ఆసక్తి ఉండొచ్చు, కానీ మనతో తమ వ్యక్తిగత విషయాలు పంచుకోవడంలో వాళ్ళకి అంత నమ్మకం ఉండకపోవచ్చు. ఇంకొంతమంది ఎలా ఉంటారంటే మనలో ఉన్న చిన్న లోపాన్ని కూడా చాలా బాగా గుర్తుపెట్టుకుంటారు. మనమే మర్చిపోయిన విషయం కూడా వాళ్ళకు గుర్తుంటుంది. మనం ఒకరోజు కోపంలో ఏదో ఒక మాట అన్నామనుకోండి, అది చిన్న విషయం, మనకి అది అస్సలు గుర్తుండకపోవచ్చు, కానీ వాళ్ళు మాత్రం దాన్ని గుర్తుపెట్టుకుంటారు. ఇలాంటి మనుషులతో ఇంకొక ప్రమాదం కూడా ఉంది. ఒక మనిషి కోసం వారి దగ్గర నాకు తనలో ఈ విషయం నచ్చలేదు అని చెప్తే ఆ వ్యక్తిని
పూర్తిగా చెడ్డవారిగా చిత్రీకరించి చూపిస్తారు. నా ఒపీనియన్ ఏంటంటే, ఒక చిన్న తప్పు చేశామని మనం పూర్తిగా చెడ్డ మనుషులం అయిపోం కదా. మనలో ప్రతి ఒక్కరిలోనూ లోపాలుంటాయి. ఎవరు పర్ఫెక్ట్‌గా ఉండడం సాధ్యం కాదు. అందుకే మన బలహీనతలను ఎవరికైనా చెప్పే ముందు ఒక్కసారి ఆలోచించాలి. ఇది అనుమానం కాదు, జాగ్రత్త. ఒక వ్యక్తిని నమ్మడం అంటే మన జీవితంలోని ప్రతి రహస్యాన్ని వాళ్ళతో చెప్పాలని అర్థం కాదు. వాళ్ళని గౌరవించండి, వాళ్ళ మంచిని కోరుకోండి, అవసరమైనప్పుడు వారికి తోడుగా కూడా ఉండండి. నా దృష్టిలో నమ్మకం అనేది మనం ఇచ్చేది మాత్రమే కాదు, ఎదుటి వ్యక్తి మనకి ఎంత ఇస్తున్నాడో అనేది కూడా గమనించుకోవాలి. అయితే దీని అర్థం అందరినీ అనుమానిస్తూ ఉండాలని కాదు. అలా చేస్తే మన జీవితంలో నిజమైన సంబంధాలు కూడా ఉండవు. మంచి మనుషులున్నారు, నిజంగా మన కోసం ఆలోచించే స్నేహితులున్నారు, మన కష్టాల్లో మన పక్కన నిలబడే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా అనుమానించాల్సిన అవసరం లేదు. కానీ నమ్మకానికి కూడా ఒక హద్దు ఉండాలి. మన జీవితంలో ఎవరైనా చాలా మంచి వ్యక్తి అయినా సరే, మన వ్యక్తిగత విషయాల్లో కొన్ని విషయాలు మన దగ్గరే ఉండడం మంచిది. మనకి తెలిసిన ఎదుటి వాళ్ళ విషయాల కోసం బయటెక్కడ చెప్పకుండా ఉండడం మన సంస్కారం అయితే, అలాగే మన విషయాలను కూడా అందరికీ చెప్పకుండా కాపాడుకోవడం మన బాధ్యత. ఎందుకంటే మన జీవితంలోని ప్రతి విషయం అందరికీ తెలియాల్సిన అవసరం లేదు. కొన్ని విషయాలు మన మనసులో ఉంటేనే అందంగా ఉంటాయేమో, కొన్ని బాధలు మనతోనే ఉంటేనే మంచిది, కొన్ని రహస్యాలు బయటికి రాకపోవడమే మంచిది. చివరిగా ఒక మాట, ఎవరినైనా నమ్మండి, కానీ మీ జీవితానికి తాళం చెవి మొత్తం వాళ్ళ చేతుల్లో పెట్టకండి. మంచితనంతో ఉండండి, కానీ అమాయకంగా మాత్రం ఉండకండి. మీ లైఫ్లో కూడా ఇలాంటి అనుభవం ఏదైనా జరిగి ఉంటే కమెంట్స్లో మీ అనుభవాన్ని పంచుకోండి. మీరు చెప్పే ఒక్క ఎక్స్పీరియన్స్ ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఇంకొకరికి చాలా ఉపయోగపడచ్చు. ఈ వీడియో కిందే మళ్ళీ మరో మంచి టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు జాగ్రత్తగా ఉండండి, సంతోషంగా ఉండండి.